హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మా బాబు పుట్టినరోజు అని చెప్పి నేను పనులు ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. 2 గంటల నుంచి నా పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా నా పనులు అయిపోయాక నైట్ మాత్రం 10 గంటలు టైం పట్టిందండి. అంతవరకు బాగా పనులు పడ్డాయి. ఈ విధంగా అయితే మా బాబు పుట్టినరోజు అయితే జరుపుకున్నాము. చిన్న సెలబ్రేషన్ చేసాము. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కొద్దిగా భోజనాలు అయితే చేసాము. పెద్దగా అంటే నా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో వాళ్ళు అంతేనండి. ఇంకా వీళ్ళకి మట్టుకు నేను అన్నం వండాను. ఈ ఈ విధంగా అయితే పుట్టినరోజు అయితే జరుపుకున్నామండి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఇప్పుడైతే చిన్నగా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఒలుచుకొని మసాలాలు అవన్నీ పట్టాకి పిల్లలకి స్కూల్ కూడా అయిపోయింది. 4 అయిందండి. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా 4 గంటలకి మేము ఈ విధంగా పనులు అయితే మొదలుపెట్టాను. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, ఇంకెవరు లేరని చెప్పి నేను ఎర్లీగానే స్టార్ట్ చేశాను పనులన్నీ. ఇంక ఇదిగో చికెన్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఈ విధంగా వాటర్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఆ చికెన్ అంతా ఫ్రై చేయాలనుకుంటున్నాను. చికెన్ పకోడీ లాగా అన్ని మసాలాలు కలిపి ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేయాలనుకుంటున్నాను. అదేమో కార్న్ఫ్లోర్ వేసాను, ఉప్పు, మైదా పిండి, కారము, మసాలాలన్నీ వేసి అన్నీ కలిపేసి ఇంకా చికెన్ పకోడీని అయితే తయారు చేశాను. పిల్లలు అవి బాగా తింటారు. ఇప్పుడు మనం మసాలా అన్నం చేసుకుంటాం కదా, ఆ అన్నంలోకి ఈ ముక్కలు నంచుకుంటూ తింటారండి. ఇప్పుడు బాబు పుట్టినరోజు కాబట్టి అన్నీ బాబుకి నచ్చినట్టు చేసి పెడతాను నేను. ఆ బాబు ఏమైతే అడుగుతాడో అవన్నీ చేసి పెడతాను. బాబుకైతే ఈ విధంగా చికెన్ పకోడీ అవన్నీ ఇష్టము. అందుకని ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను బాబు కోసం. చిన్న బాబుకి పెద్ద బాబు వాళ్ళిద్దరికీ ఇవంటే ఇష్టం కాబట్టి ఇదైతే తయారు చేస్తున్నాను. ఇంకా మసాలాలన్నీ వేసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. అంతలోకి పిల్లలకి స్కూల్ అయితే అయిపోయింది. వాడికి నచ్చిన ఫుడ్ చేస్తున్నానని చెప్పి ఎంత బాగా సంతోషంగా ఉన్నాడో చూడండి. ఇంక ఇవన్నీ కలిపేసి ఇంకా కొద్దిగా ముక్కలు అయితే కాలుతున్నాయి అని చెప్పి కొద్దిగా చేయబెట్టలేక ఇలా ఈ విధంగా అయితే కలిపాను. ఇంక ఈ విధంగా మసాలా అంతా పట్టించి ఆయిల్ అయితే వేడి పెట్టేశాను. ఇంకా ఆయిల్ వేడెక్కేలోపు కొద్దిగా నానుతూ ఉంటాయి. ఇంక ఈలోపు ఏమైనా పనులు అయితే చూసుకోవచ్చు. చెయ్యి అయితే బాగా మంట వచ్చేసింది. కలిపా కదా, బాగా మంట వచ్చేసింది. ఇంకా తర్వాత ఇంకా ఆయిల్ వేడెక్కినట్టుంది. ఒకసారి అయితే వేసి చూశాను, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా అన్నీ వేసేసి ఇంకా ఫ్రై అయితే మొదలు పెట్టేశానండి. ఇంక ఈ విధంగా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకోసం నేను ఇంత కష్టపడి ఇవన్నీ చూపిస్తున్నాను కదా, దయచేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ముక్కలైతే బాగా వేగిపోయాయి. ఈ విధంగా అయితే తయారైంది. బాగా వచ్చిందండి ఫ్రై. ఇంక ఇలానే మొత్తం అయితే ఫ్రై చేస్తాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ ఉంటుంది కదా, చికెన్ రెడీ చేస్తాను. అది సపరేట్గా. ఇంకా అంతా ఫ్రై పని అయితే అయిపోయింది. చికెన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. పెరుగు మసాలాలన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు అయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ చికెన్ అయితే స్టార్ట్ చేస్తాను. మా బావ అయితే కేక్ తీసుకొని వచ్చిండు. కేక్ తీసుకొని వచ్చి ఎలా ఉందో టేస్ట్ చేయమంటే తింటున్నాడు. ఇంకా నేనైతే చికెన్ స్టార్ట్ చేశాను. చికెన్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ విధంగా అన్ని మసాలాలు ముందే కలిపి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ముక్కలు అనేది బాగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా భలే ఉంటుంది చికెను. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి. ఇంకా చికెన్ కూడా అయిపోయింది. ఇలా వంట పని అంటే నాకు ఈజీగా అయిపోతుంది. అన్నము అవన్నీ అయితే చూపించలేదు నేను, ఎందుకంటే డెకరేషన్ చేస్తూ అన్నం చేస్తూ నేను చాలా బిజీగా ఉన్నాను. ఏమనుకోవద్దు. ఇంకా బాబు పుట్టినరోజు అయితే మొదలైపోయింది.
బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ అంటే బాబుకి చాలా ఇష్టం. ఇలా స్ప్రే కొట్టి ఈ విధంగా పిల్లలందరినీ పిలిచి బాబుకి సంతోషంగా చేసాము పుట్టినరోజు. మాకున్న దాంట్లోనే పిల్లల్ని అయితే చాలా సంతోషంగా చూసుకుంటాము. ఈ విధంగా పిల్లల్ని సంతోషపడుతుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. త్వరగా మేము పుట్టినరోజు ఎందుకు చేసామంటే పిల్లలు అయితే నిద్ర వస్తుందని చెప్పేసి పిల్లలకి ఇంకా త్వరగా పుట్టినరోజు అయితే 8 గంటల్లోపు అయిపించేసాము. ఇంకా అందుకని నేను చాలా బిజీ అయిపోయినాను. అన్ని వంట పని కూడా చాలా త్వరగా చేసుకుంటూ ఈరోజు అయితే చాలా రిస్క్ పడిపోయాను నేను. అయినా కూడా బాబు పుట్టినరోజు అయితే చాలా బాగా జరిగింది. మా బాబుని అందరూ ఆశీర్వదించండి, అందరూ విజిట్ చేయండి. ఇంతవరకు స్కిప్ చేయకుండా మా వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కేక్ కట్ చేసి అందరికి పెట్టేసిన తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోయారు. ఇంకా అందరికి మా చిన్న బాబు అయితే పంచుతున్నాడు కేక్. ఇంకా అందరికి కట్ చేసి పెడితే ఇంకా అందరైతే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేనైతే ముందు ఫస్ట్ పిల్లలకైతే అన్నం పెడుతున్నాను. ఇంకా నిద్రపోతారు కదా, ఇంకా ఆటలల్లోనే ఉన్నారు బాబులు ఇద్దరు. ఇంక ఈ విధంగా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేశారు. చిన్న బాబు అయితే అమ్మ నా పుట్టినరోజు కూడా ఈరోజు అమ్మ, నాకు కూడా కేక్ కోయండి. ఇద్దరు కలిసి కేక్ కోసారు, అందరికి పంచారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వంట కూడా చాలా బాగుందంట. వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసా కదా, చాలా బాగుందని చెప్పారు. అన్నం కూడా చాలా బాగా కుదిరింది అసలు. ఆ మిగిలిన చికెన్ వాటర్ ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టిన వాటర్, అవి అయితే కలిపి చేశాను అన్నము. అంటే ఇంతవరకు అయితే నేను అలా చేయలేదు, ఈరోజు అయితే కలిపాను. చాలా బాగుంది అన్నము, అసలు ఎంత సాఫ్ట్, చాలా బాగా కుదిరింది. మా వీడియో చూస్తూ మా ఛానల్ని ఫాలో చేస్తూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్ యూ. మీరు చేసే సపోర్ట్ వల్లే నేను మళ్ళీ వీడియోస్ పెట్టడానికి నాకు కుదురుతుంది. చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ గ్రోత్ అయ్యేటట్టు మీరంతా నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.